వరంగల్ భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారులు ఘన స్వాగతం పలకగా పూజారులు పొన్ను కొమ్ముతో స్వాగతం పలికారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదేవిధంగా ఆర్డీఓ వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వేద పండితులు కేంద్ర మంత్రికి ఆశీర్వచనాలు అందించారు. అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆలయ పూజారులు ఆలయ వస్త్రాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధి శేషు భారతి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అనేక దేవాలయాలు మరి ఈ రోజు సేవ చేసుకునేటువంటి అభిప్రాయం, అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నంలో కూడా ఆయా దేవాలయాల యొక్క ప్రాంతంలో వచ్చేటువంటి పర్యాటకులకు సౌకర్యాలు కల్పించే దిశలో కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జోగులాంబ దేవాలయము, అదేవిధంగా భద్రాచలం దేవాలయము, రామప్ప దేవాలయము, దాంతో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి బల్కంపేట అమ్మవారి దేవాలయము, వీటికి ఇప్పటికే కేంద్ర పర్యాటక శాఖ ద్వారా అభివృద్ధి చేస్తా ఉన్నాము. ఆ నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తాము. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్యాటక శాఖ ఆ నిధులను